వారం బ్రాకెట్ కలెక్షన్ 10,000 అన్న. నీ బీడా ఖర్చు ఎంతరా? 100 అన్న. కంపెనీ కలెక్షన్ 8,000 అన్న. మమ్మల్ని బయటికి తోసేస్తారా? మా అన్నని నీ సంగతి తెలుస్తారా అన్నా? హలో, థియేటర్ రోడ్ మనల్ని ఎదవల్ని చూసినట్టు చూస్తుండు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతా ఉంటే పట్టి కొట్టించండు. పోలీసులు కూడా రిపోర్ట్ ఇచ్చిండన్నా అని కూర్చుండు. ఏందిరా తొందరపడేది? మా వాళ్ళని మాటలు అంటావు. అది బాబు, పొరపడైపోయింది బాబు. ఈసారి క్షమించండి బాబు. బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. రేపటి నుంచి మా వాళ్ళకు టికెట్లు ఇచ్చి మిగిలిన టికెట్లు వాళ్ళు అమ్ముకోమంటే అమ్ముకో. ఇంకోసారి ఎదవిరుపులు ఇరిస్తే స్పాట్ పెట్టేస్తాం. అలాగే బాబు, మీ ఇష్టం బాబు. ఇక్కడే ఏందన్నా ఈడొచ్చినావు? ఈ మంది ఎవరు? ఈయన హోమ్ మినిస్టర్ గారు. చిన్న పని మీద వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? రేట్ ఎంతైనా పర్వాలేదు, వాడు కోర్టుకు వెళ్లే లోపలంతా జరిగిపోవాలి. లెక్కలతో పని కాదు, కట్టలతో కూడా కుదరదు. రైస్ అంటే అన్నా, మినిస్టర్ గారికి కూల్ డ్రింక్ తింటరా? అవసరం లేదు. ఎల్లుండి ఉదయం ఈ వార్త పేపర్లో చూడొచ్చుగా? రేపు చూపిస్తా, ఏమైనా అభ్యంతరమా? వెరీ గుడ్. ఈ రోజు 6:45కి స్పాట్, 7 గంటలకి మర్డర్, 8 గంటలకి బాడీ పోస్ట్ మార్టం అవుతుంది. కానీ నా పేరు మాత్రం ఎక్కడా బయటికి రావడానికి వీల్లేదు. మనం మర్డర్ చేస్తే బ్లడ్ బయటికి వస్తుంది, పేరు రాదు. జరా ఫోటో ఇస్తావు? ఏంటి అలా చూస్తున్నారు? నేను ఓడిపోయానా? నేను ఓడిపోలేదయ్యా, నేను ఓడిపోలేదు. ఓడించారు, నన్ను ఓడించాడు ఆ హోమిస్ కృష్ణరావు లేడు. హోమిస్ కృష్ణరావు వాడు అక్రమంగా, దౌర్జన్యంగా, అన్యాయంగా రిగ్గింగ్ చేసి ఓడించాడయ్యా. రిగ్గింగ్ చేసి ఓడించాడు. ఏంటి వసాబిరెడ్డి? బాగుందయ్యా, బాగుంది. దున్నపోతలో ఉన్నారు. బస్సు ఎక్కడ పెడితే అక్కడ ఆపి ఎక్కడేనా? ఆ కృష్ణరావు లాంటి వాడు మినిస్టర్ గా ఉన్నంత కాలం మన రాష్ట్రం కూడా ఈ బస్సు లాగే చెయ్యి ఊపితే ఆగిపోయే లెవెల్లోనే ఉంటుంది. అదేంటి, నువ్వు కోర్టుకి వెళ్ళక్కర్లేదా? నాకు టైం అవుతుందా? పోనీ పోనీ. ఎవరన్నా లేచిండ్రో పీకలు లేచిపోతాయి. అసలు మన రాష్ట్రంలో శివశంకర్ హత్య చేయబడినట్లుగా వచ్చిన అభియోగం అబద్ధమని, అతను ఎలక్షన్స్ లో ఓడిపోయిన కారణంగా మతిస్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా కోర్టు వారు నమ్మి కేసు కొట్టివేయడమైనది. ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా, ఏడిపించినా ఎముకలు విరగొడతాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను. ఏంట్రా పోజు?